హాయ్ అండి అందరికి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన అలసందలతో అట్లు, ఉల్లికాడల రోటి పచ్చడైతే చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. నేను చెప్పిన స్టైల్‌లో చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ పచ్చి అలసందల వల్ల వాళ్ళకి బలాన్ని, ఐరన్‌ని కూడా ఇస్తుందండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానెల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఉల్లికాడల రోటి పచ్చడైతే చేసుకుందామండి. కావాల్సిన ఐటెమ్స్ అయితే చిన్న టమాటాలు తెచ్చుకోవాలండి. లేకపోయినా పెద్దవైనా తెచ్చుకోవచ్చు. ఉల్లికాడలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి. పల్లీలు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు అయితే దోరగా ఏగిపోయినాయండి. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకుందాం. గంట్లో పెట్టుకున్న పచ్చిమిరపకాయలనైతే వేసుకుందాం. కలుపుకోండి. పచ్చిమిర్చి అయితే ఏగిపోయినాయండి. సైడ్‌కి తీసుకుందాం. అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న టమాటాలనేసుకుందాం. కలుపుకోండి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చిటికెడంతా పసుపుని వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని టమాటాని సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి టమాటా మొత్తం సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కల్ని వేసేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఉల్లికాడలని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బాగా మగ్గితే పచ్చడి అంత టేస్ట్ అనిపించదు. ఉల్లికాడలు కాస్త పచ్చిగా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుందండి. చూడండి ఉల్లికాడలైతే మగ్గినాయి. ఇదే స్టైల్‌లో మగ్గించుకోవాలండి. ఎందుకంటే మెత్తగా అవ్వకూడదండి ఉల్లికాడలు. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరనైతే వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకుంటే పచ్చడి టేస్ట్‌గా ఉంటదండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచి వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి. రోట్లోనైతే పచ్చడైతే రుబ్బుకుందాం. ముందుగా అయితే ఒక వెల్లుల్లిపాయని రోట్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లిపాయని. ఒక టీ స్పూన్ జీలకర్రనైతే వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకొని, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక ఇంచి అల్లం ముక్కని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అయిపోకూడదు అల్లం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలండి. చింతపండుని వేసుకొని మొత్తం అన్ని ఐటెమ్స్‌తో పాటు చింతపండును కూడా దంచుకోవాలి కచ్చాపచ్చాగా. మనము వేసుకున్న ఐటెమ్స్ మొత్తం కచ్చాపచ్చాగా మొత్తం దంచేసుకోవాలండి. మరీ మెత్తగా నలిగిపోనివ్వకూడదు. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలనైతే వేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత పల్లీలను కూడా మరీ మెత్తగా నలిగించకూడదండి. కచ్చా పచ్చాగానే దంచుకోవాలి పల్లీలను కూడా. చూడండి అలా దంచుకోవాలండి. అంతకంటే మెత్తగా అవ్వనివ్వకూడదు. పల్లీలు అక్కడక్కడ నోటికి తగులుతుంటే టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లికాడల్ని, టమాటాల్ని వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ మనం రుబ్బుకోవాలండి. కచ్చా పచ్చగానే రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బేయకూడదు. చూడండి పచ్చడి ఈ స్టైల్‌లో రుబ్బుకోవాలి. మరీ మెత్తగా అయితే అంత టేస్ట్ అనిపించదండి. కొంచెం బరకగా ఉంటేనే ఉల్లికాడలు, టమాటా, పల్లి నోటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అన్నంలో కలుపుకున్న, చపాతీలోకైనా, రైస్‌లోకైనా సూపర్‌గా ఉంటది. ఇప్పుడు పచ్చడిలోకి పోపునైతే వేసుకుందామండి. ఇప్పుడు కళాయి అయితే పెట్టుకున్నాను. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. పోపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం. కలుపుకోండి. పోపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చడిలోకి పోపుని వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చడిలోకి మొత్తం పోపునైతే వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో అయిపోయే ఉల్లికాడల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. తినే కొద్దీ తినాలనిపిస్తదండి. ఇప్పుడు పచ్చి అలసందలతో అట్లునైతే వేసుకుందాం. ముందుగా అయితే నేను హాఫ్ కిలో అలసందలనైతే తీసుకున్నానండి. వేసుకుందాం బౌల్‌లో మొత్తం అలసందల్ని. ఇప్పుడు అలసందల్ని 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు అలసందల్ని మిక్సీ గిన్నెలోకైతే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ అలసందల్లోకి బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ చేస్తే ఉదయం నానబెట్టుకోవాలి. ఉదయం చేసుకుంటే రాత్రి నానబెట్టుకోవాలండి. ఈ చిన్న గ్లాస్‌తో నానబెట్టుకుంటే సరిపోతుంది. అర కేజీ అలసందలకి ఆ చిన్న గ్లాసులైతే పడతాయండి. మిక్సీ గిన్నెలోకైతే మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని, ఒక ఇంచు అల్లం ముక్కనైతే వేసుకుందాం. టీ స్పూన్‌డు జీలకర్రనైతే వేసుకుందాం. టీ స్పూన్‌డు సాల్ట్‌నైతే వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసి పలచగా పట్టేయకూడదు. కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా ఉన్నట్టే చూసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా ఉండాలండి. సేమ్ మనం పెసరట్టుకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అలసందలకు కూడా స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కింది. ఇప్పుడైతే అట్టయితే వేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు చుట్టూరు ఆయిల్‌ని ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అట్టుని బాగా ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చాక అట్టునైతే తిరగవేసుకోవాలండి. అట్టుని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
బాగా కాల్చుకోవాలండి. ఇంకో అట్టయితే వేసుకున్నామండి. మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనం అట్టునైతే వేసుకోవచ్చండి. క్రిస్పీగా భలే వస్తది. టేస్ట్ అయితే చాలా బావుంటది తినేటప్పుడు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, ఉల్లికాడ ముక్కల్ని వేసేసుకోవాలండి. నేను ఇందాకేసే అట్టు కంటే కూడా ఇప్పుడు చాలా క్రిస్పీగా వచ్చిందండి. చాలా పలచగా వేశాను. ఉల్లి రేకులా ఉంది. అట్టయితే ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తదండి. ఇప్పుడు మనం తిరగవేయలేదు కాబట్టి అటు, ఇటు కూడా మార్చుకుంటూ అలా కాల్చుకోవాలన్నమాట అట్టుని. అట్టయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అన్ని అట్టుల్ని ఇదే స్టైల్‌లో చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన అలసందలతోనైతే అట్టులైతే రెడీ అయిపోయాయండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.